నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్జిల్లా బాలుర బాలికల కబడ్డీ టోర్నమెంట్ ను ప్రభుత్వ చీఫ్ జీవి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు క్రీడారాణులు ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. యువత క్రీడల ద్వారా శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని జీవి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, క్రీడా సంఘాలు, విద్యార్థులు, క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ యొక్క డిస్ట్రిక్ట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యి ఈ స్టేట్ మీట్ కి వచ్చినటువంటి అందరికి ప్రత్యేక అభినందనలు. ఈ రోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ వినుకొండలో జరగడం మా అందరికి చాలా ఆనందం. మీ అందరికి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ప్రతి క్రీడాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తూ ప్రత్యేక కోచ్లు పెట్టి శిక్షణ ఇప్పిస్తా ఉన్నారు. ఇది ఎంతో అభినందనీయం. అనేక స్కూల్స్ లో క్రీడా మైదానాల్ని అభివృద్ధి చేయడానికి మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తాం. అభినందనలు. ఈ రోజు ప్రతి స్కూల్ మైదానం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు అనుకూలంగా తీర్చిదిద్దాలని చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, మంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని సందర్భంగా నేను కోరుతున్నా. ఈ రోజు మంత్రి లోకేష్ గారు ఈ రోజు విద్యార్థులు గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని విద్యా విధానంలో ఒక గొప్ప సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఈ రోజు నారా లోకేష్ గారు. 5 సంవత్సరాల్లో గతంలో ఒక్క టీచర్ ఉద్యోగం నియామకం చేయలేదు, ఒక్క పీఈటీని కూడా నియామకం చేయలేదు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో. కానీ ప్రతి సంవత్సరం రిక్రూట్ చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 16,400 ఉద్యోగాల్ని ప్రభుత్వం రిక్రూట్ చేసింది. అందులో పీఈటీలు రాష్ట్రంలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా భర్తీ చేయడం జరిగింది. ఈరోజు పీఈటీలో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు చాలా యాక్టివ్గా టీం వర్క్ తోటి, ఒక క్రమశిక్షణ తోటి చాలా ఉత్సాహంగా ఉంటాం అనేది ఒక ప్రత్యేకంగా గమనించడం జరిగింది. అందుకే నారా లోకేష్ గారు పిల్లల్ని ఎప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాలని మన మంత్రి గారు ప్రత్యేకంగా ఈ పీఈటీ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి పునాదులు వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అన్ని స్కూల్స్ లో ఈరోజు మంచి టాలెంటెడ్ పీఈటీస్ని ఈరోజు ప్రభుత్వం రిక్రూట్ చేసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని మోర్ టాలెంట్గా తయారు చేయాలని ఈరోజు టీచర్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయడం అనేది ఒక గొప్ప విశేషం. ప్రభుత్వ బడిలో చదువుకునే పేద పిల్లల్ని ఒక దేశం గర్వించదగ్గే మంచి బిడ్డలుగా వాళ్ళని తయారు చేయాలని, గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు, పీఈటీ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడటం ఈరోజు ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వం అందించే సహకారాన్ని తీసుకొని మీరందరూ ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని చెప్పి కోరుతున్నా. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే చక్కగా ఆడతారో, రాణిస్తారో వాళ్ళ జీవితంలో కూడా గొప్పగా రాణిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్, మా స్కూల్లో జోన్కి సెలెక్ట్ అయ్యి జోన్లో కూడా ఆడటం జరిగింది. నాకు కూడా కబడ్డీ అంటే చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్. ఇక గోల్డ్ మెడల్ చూసి సాధించిన వాళ్ళు చూడటం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేక అభినందనలు. గద్దె హరీష్ గోల్డ్ మెడల్ సాధించడం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని సందర్భంగా కోరుకుంటూ, మన కంట్రీ నుండి ప్రతినిధిగా ఆడి గోల్డ్ మెడల్ సాధించడం చాలా అభినందనీయులు. మీరందరూ కూడా చక్కటి టాలెంట్ని ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడాలి, గెలుపు ఓటర్ను సమానంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణంలోని స్థానిక వెండపూస కాలనీ నందు ఉన్న గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ వారు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ ఎండ్లూరి శేషగిరిరావు చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ అని తెలిపారు. చిన్నారులు చక్కగా చదువుకొని మంచి నడవడికతో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కండ భూమికి పేరు తీసుకుని రావాలని, అలాగే మాతృభూమి రుణం తీర్చుకోవాలని కోరారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం అంటే కేవలం ఆటపాటలకే కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకొని
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చక్కని లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా చూపర్లను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులో గల శ్రీ చైతన్య స్కూల్ నందు శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర మరియు మన పరిశుభ్రత మన ఆరోగ్యం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. జీవి స్వయంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత యొక్క ప్రాధాన్యతను వివరించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, వీలైనంది ఎక్కువ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2 years క్రితం ఎవరన్నా వచ్చి మీకు ఇలా నేర్పారా? బాబు నేర్పారా ఎవరన్నా? 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఇలాంటివి ఏమి ఉండవు. చెత్త మీద పన్ను వసూలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం వసూలు చేయలే అని మీరు విద్యార్థులు తెలుసుకోవాలి. ఎలాంటి మంచి ప్రభుత్వాలు, మరి చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి దొరకడం మనందరి అదృష్టం, మన రాష్ట్రం చేసుకున్నటువంటి పుణ్యం. అందువల్ల ఈరోజు ముందు పరిశుభ్రత, ఆరోగ్యాన్ని సాధించాలంటే పరిశుభ్రత ఉండాలి. అందులో భాగంగా ఈరోజు అన్ని స్కూల్స్ కు వెళ్ళి నేర్పుతున్నారు పరిశుభ్రత గురించి. గత ప్రభుత్వంలో చెత్త మీద పన్ను వసూలు చేసి 80 లక్షల టన్నుల్ని ఎక్కడికక్కడ మున్సిపాలిటీల్లో దాన్ని క్లీన్ చేయకుండా వదిలివేశారు. దాన్ని క్లీన్ చేస్తే డబ్బు ఖర్చు అవుతుందని వదిలేశారు. దానివల్ల అనారోగ్యాలు, కాలుష్యమైనటువంటి వాతావరణం, ఒక రకమైనటువంటి పాయిజన్ గ్యాసులు, విష జ్వరాలు రావడం, ఇలా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో గత పాలకులు పూర్తిగా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. పరిశుభ్రతని పట్టించుకోలేదు. దానివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరిగింది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించి భావితరాలు మీ అందరికి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. అందుకోసం ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. అందువల్ల పరిశుభ్రత పాటించడంలో భాగంగా చేతులు బాగా శుభ్రంగా కడుక్కోకపోతే ఇక్కడ బ్యాక్టీరియా చేరుతుంది. ఈ బ్యాక్టీరియా మన తినే పదార్థాల ద్వారా మన బాడీలోకి పొట్టలోకి వెళ్తుంది. దానివల్ల అనేక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది, ముఖ్యంగా మన గోళ్ళు ద్వారా. అట్లాగే మన చేతుల్లో బ్యాక్టీరియా ఇక్కడ పేరుకుపోతుంది. అందువల్ల ఏం చేయాలి? మనం ఆరోగ్యంగా ఉండాలంటే హ్యాండ్ వాష్ చాలా డిఫరెంట్ యాంగిల్స్లో చూపించారు ఇందాక శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారు. ఆ విధంగా అందరూ ప్రతిరోజు భోజనం చేసే ముందు, అలాగే కొంతమంది ముందు బాగా కడుక్కుంటారు, భోజనం చేసినా సరిగ్గా కడుక్కోరు, అడావుడికి చేయగడుక్కుని వెళ్ళిపోతారు. ఇక్కడ మనం తిన్న తర్వాత ఆహార పదార్థాలన్నీ ఇక్కడ గమ్లాగా మిగిలిపోతాయి. దాంట్లో 1 గంటలోనే బ్యాక్టీరియా చేరిపోతుంది. ఆ బ్యాక్టీరియా అంతా మళ్ళీ లోపలికి వెళ్తుంది బాడీలోకి. కాబట్టి ఇది చాలా ప్రమాదం. కాబట్టి ప్రతిరోజు భోజనానికి ముందు ఈ 20 సెకండ్లు డిఫరెంట్ యాంగిల్స్ లో చేయగడుక్కోవడం, అట్లాగే భోజనం తర్వాత కూడా కడుక్కోవాలి. అందరూ చేస్తారు కదా, వెరీ గుడ్. అంతేకాకుండా మన భారతీయులందరూ టాయిలెట్కి వెళ్ళినప్పుడు చేతితో వాటర్తో కడుక్కోవడం అలవాటు. ఇతర దేశాల్లో అయితే మళ్ళీ చేతికి బ్యాక్టీరియా అంటుతుందని వాళ్ళు పేపర్ తోటి టాయిలెట్కి వెళ్ళినప్పుడు ముందు పేపర్ తోటి క్లీన్ చేసుకొని తర్వాత వాటర్తో చేస్తారు, సేఫ్టీ వాడుతుంటారు. కానీ ఇక్కడ మన ఇండియాలో ఇలా చేస్తేనే మన వాళ్ళకి తృప్తి. అంటే చేతితోటి మనం మరి టాయిలెట్కి వెళ్ళి వచ్చినాక క్లీన్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా మనం శుభ్రంగా కడుక్కున్నా కానీ బ్యాక్టీరియా మిగిలిపోతుంది. కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటుంది మనం షిట్కి వెళ్ళినప్పుడు. ఆ షిట్లో కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటుంది. అది మనం కడుక్కున్నప్పుడు మన చేతి కడుతుంది. అది పోవాలంటే ఏం చేయాలి? హ్యాండ్ వాష్ కంపల్సరీ. సో టాయిలెట్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చక్కగా చేసుకోవాలి. ఇది ఫస్ట్ మీరు చేయాలి. తర్వాత మీ కుటుంబ సభ్యులందరికీ అలవాటు చేయాలి. ఆ తర్వాత మీ బంధువులందరికీ చెప్పి, ఇది ఆరోగ్య సూత్రం ఇక్కడ మున్సిపాలిటీ నుండి వచ్చి చెప్పారు, అలాగే డాక్టర్లు కూడా వచ్చి చెప్పారు, ఇది పాటిస్తే మంచిదని మీ బంధువులకు అలవాటు చేయాలి, మీ స్నేహితులందరికీ అలవాటు చేయాలి, మీ కుటుంబ సభ్యులకి అలవాటు చేయాలి. మీరు లైఫ్ లాంగ్ పాటించాలి. ఎంతకాలం పాటించాలి? మీరు పాటిస్తూ ఇంకేం చేయాలి? అందరూ పాటించేట్లు నేర్పాలి. నేర్పుతారా మరి? వెరీ గుడ్. ఆ విధంగా
ఈ పరిశుభ్రత వల్ల మనం ఆరోగ్యాన్ని సాధించవచ్చు. అలాగే మనం మొక్కలు నాటాం, ఈ మొక్కలు నాటడం వల్ల మనం పీల్చేటువంటి ఆక్సిజన్ ఇచ్చేది మొక్కలు, అలాగే మనం వదిలేసినటువంటి కలుషితమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చేవి చెట్లు. కాబట్టి ఈరోజు వాతావరణ సమతుల్యం కావాలి అంటే చెట్లు బాగా పెంచితే, చెట్లు ఎక్కడ ఉంటాయి అక్కడ మంచి ఆక్సిజన్ లభిస్తుంది, సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి. ఇట్లా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఇళ్ల దగ్గర, అలాగే మీకు పొలాలు ఉంటే పొలాల్లో అట్లా చక్కగా గట్టు వెంట అట్లా మంచిగా చెట్లు పెంచాలి. చెట్లు పెంచడం అందరూ కూడా అవకాశం ఉన్న కదా చెట్లు పెంచి మరి ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేస్తూ, అందరూ బాగా చదువుకొని, చదువుతో పాటు ఆటలు పాటలు, చైతన్య స్కూల్ అలాగే చైతన్య కాలేజెస్ కూడా ఉన్నాయి. మరి చైతన్య స్కూల్ అంటే చక్కగా చదువుతో పాటు గేమ్స్, స్పోర్ట్స్ అన్ని కూడా ఉంటాయి. మరి ఆ విధంగా మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఉండాలి, గేమ్స్ లో ఉండాలి, ఆట పాటలు అన్నింటిలో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ప్రిన్సిపల్ గారికి, టీచర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీ అందరూ కార్యక్రమంలో చక్కగా పాల్గొన్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇవి పాటించి మీరందరూ ఆరోగ్యంగా ఉంటారని, అందరికీ ఈ విషయాలు నేర్పుతారని ఆశిస్తూ, భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీకు బాగా చదువు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని. ప్రకాశం జిల్లా పామూరు మండలం శ్రీ వర్గంపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గంగమ్మ తల్లి దేవస్థానం మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం మాలకొండ గ్రామంలో వెలిసి ఉన్న మాలాద్రి లక్ష్మణ నరసింహస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వాహక నిర్మాణ దేవస్థాన అన్నదాన సత్రం సేవకులు జాజుల గురవమ్మ కొబ్బరికాయ కొట్టి పాదయాత్రను ప్రారంభించారు. దేవస్థాన గౌరవ అధ్యక్షులు గుమ్మళ్ల చిన్న వెంకట నరసింహులు పాదయాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ముందుకు నడిపించారు. మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర కార్యక్రమం ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నావని, అలా జరగకుండా ఉండాలని, అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అమ్మవారి దేవస్థానం ముఖ్య సేవకులు జాజుల మాల్యాద్రి మల్లేశ్వర్ల ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమం భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సేవకులు జంబు రామకృష్ణ, డేగా జాలయ్య, డేగా నాగేశ్వరరావు, సీతనబోయిన రవికుమారి దంపతులు పాల్గొన్నారు. జై లక్ష్మీ నరసింహ. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కాలినడకన వగ్గంపల్లి మహిమాన్వితమైన మరి రాతి దేవస్థానం ప్రతి ఆదివారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద నుండి మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి మాలకొండ వద్దకు పాదయాత్ర మరి శివస్వాములు, అయ్యప్ప స్వాములు, అమ్మవారి సేవకులు, మహిళా సేవకుల ఆధ్వర్యంలో, అమ్మవారి దేవస్థానం జాజుల గురమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్రగా మరి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల కింద నుంచి కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యువత అంతా కూడా మంచి విద్యా అభివృద్ధిలోకి ముందుకు నడవాలని, ప్రతి రైతు కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో కలకలలాడాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని వగ్గంపల్లి గంగమ్మ తల్లి రాతి దేవాలయం వద్ద నుండి కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళలు, స్వాములు దారి పొడవున కూడా మరి నిండు బిందెలతో వారిపోసి కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క పాదయాత్రను ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఆలయ కార్యనిర్వాహక సేవకులు జాలయ్య గారి ధర్మపత్ని, అదేవిధంగా సీతనమైన రవి కుమారి గారు, డేగా జాలయ్య గారు, మరి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వగ్గంపల్లి గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని, మరి ప్రకాశం జిల్లాలోనే మహిమాన్వితమైనటువంటి మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం వద్దకు ఈ పాదయాత్ర సాయంత్రం 6 గంటలకల్లా చేరుకుంటుందని, తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తులో ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినుకొండ పట్టణంలోని పాత శివాలయం నుండి మహాశివ భక్తులు శివస్వాముల బృందం శనివారం నాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వరకు తమ మహాపాదయాత్రను భక్తి శ్రద్ధలతో బయలుదేరారు. ఆలయ పూజారి పచ్చజెండా ఊపి ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 30 మందికి పైగా ఉన్న శివస్వాములు మరియు భక్తుల బృందాన్ని సాగనంపారు. శివనామ స్మరణలతో, భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పవిత్ర మాసమైన కార్తీక మాసం సందర్భంగా
ఈ మహా పాదయాత్ర చేపట్టారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు, తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఈ కఠినమైన పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రలో పెమ్మసాని సోమశేఖర్, కాకర్ల నరసింహారావు, యార్లగడ్డ సాయి, న్యాయవాదులు కేఎస్ఎంవి నాయుడు, బావన రామ్మోహన్ రావు, సిహెచ్ బ్రహ్మం, తాడి శంకర్, శివ, పి సత్యబాబు, అయ్యప్ప స్వాములతో పాటు పలువురు శివభక్తులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినుకొండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కట్టా సుబ్బారావుకి నేటి నుండి వినుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తూ అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ బీహార్ లో నిన్న జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని పురస్కరించుకొని పట్టణ పురవీధుల నందు ర్యాలీ నిర్వహించి అనంతరం శివయ్య స్తూపం సెంటర్ లో బాణాసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు. అభిమానులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుడపర్తి సుజాత, శివాజీ వెంకయ్య, బండి వెంకటేశ్వర్లు, ఎండ్లూరు వీరయ్య, కారంశెట్టి రత్నాకర్ మరియు సీనియర్ న్యాయవాది అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ బీజేపీ నియోజకవర్గ ఆఫీసులో ఉన్నాము. మనకు ముఖ్య అతిథిగా శశికుమార్ గారు వచ్చి ఉన్నారు, జిల్లా అధ్యక్షులు వారు. ఇక్కడ ఉన్న మన పార్టీ మహిళా మన ఉపాధ్యక్షురాలు గారు ఉన్నారు. అలాగే వివిధ పదవుల్లో బాధ్యతల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. బీజేపీ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు, సీనియర్స్ గతంలో ఉన్న వాళ్ళందరూ. ఈరోజు ముఖ్యమైనది నవంబర్ 15న భారత ప్రభుత్వము జాతీయోద్యమంలో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి అసూలు బాసిన ఎంతోమంది వీరులు ఉన్నారు. గిరిజనులకి సంబంధించిన వీరుల గాథల కోసం ఒక ప్రత్యేక దినోత్సవంగా ప్రకటించారు. ఈరోజు జన్ జీవన్ గౌరవ దినోత్సవంగా ప్రకటించారు. వారిని మనకి బిర్సా ముండా గారికి వారు చిన్న వయసులోనే, అతి చిన్న వయసులో జార్ఖండ్లో పుట్టారు. వారు పుట్టి అతి చిన్న వయసులోనే వారు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం సాగించారు. అన్నీ చదువుకుంటూ పాఠశాలలోనే ఈ భారతదేశం యొక్క పౌరులు ఇంత నలిగిపోతున్నారు అనేది వారు ఒక చిన్న వయసులోనే ఉద్యమాలు చేసి జమీందారీ వ్యవస్థల్ని, అలాగే బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి ఆస్తులు స్వాధీనం చేసుకొని పేదలకి ఇచ్చి ఎంతో చైతన్యం కలిగించారు అంత చిన్న వయసులోనే. తర్వాత వారిని 99లో అరెస్ట్ చేయడం జరిగింది. 1899లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి వారిని జూన్లో వారు మరణించారు విషప్రయోగం వలన. ఎందుకంటే వారి యొక్క వీరగాథలు వారు అతి చిన్న వయసులోనే, మనం భగత్ సింగ్ గురించి వింటాం, అల్లూరు సీతారామ వింటాం, అతి చిన్న వయసులోనే సుఖ్దేవ్ గురించి విన్నాం. ఎంతోమంది మరుగున పడిన నాయకులు ఉన్నారు. వారు ఈ దేశానికి మూలాలు అన్నమాట. అలాంటి మూలాలను మనం మర్చిపోకూడదు. అందులో గిరిజనులు ప్రకృతిని కాపాడేవాళ్ళు, ఈ భూమిని కాపాడేవాళ్ళు, చెట్లని వనరుల్ని కాపాడుతూ తర్వాత తరాలకు అందించారు. వాళ్ళ కల్చర్ ఉండబట్టే ఈరోజు భారత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు మనం చూస్తున్న ఎన్నో కార్యక్రమాలు, మన సంచార జాతుల వారు బ్రిటిష్ వాళ్ళు చేసిన అనేక, అప్పట్లోనే వాళ్ళు జానపద గేయాలు, జానపద పాటలు, లంబాడీలు, వివిధ తెగల వాళ్ళు, సంచార జాతుల వాళ్ళు, తోలుబొమ్మలాటల వాళ్ళు ఎన్నో చైతన్యం చేసి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టాలని చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి బందిపోటు దొంగలుగా చిత్రీకరించి జైళ్ళలో పెట్టింది. వాళ్ళ ఎంతోమంది వాళ్ళ త్యాగాలు ఎవరికి ఈ సమాజానికి తెలియలా. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని గుర్తించాల. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారో అలాంటి వాళ్ళని పై స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళ పేర్లే తెలియజేసింది తప్ప ఏం లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎన్నో అవార్డులు ఇస్తున్నారు. పద్మశ్రీ కానీ, పద్మభూషణలు కానీ ఎంతోమందిని నిజంగా సామాన్యంగా వాళ్ళు ఈ దేశానికి, ఈ భారత భూమికి సహాయం చేసిన వాళ్ళకి మాత్రమే నిజమైన అవార్డులు ఈరోజు మోడీ గారు ఇవ్వటం జరుగుతుంది. 11 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. అలాగని ఇది కూడా, ఈ కార్యక్రమం కూడా భారత్ మాతా కి, భారత్ మాతా కి. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వినుకొండ నియోజకవర్గ
ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ విలేకరుల మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిన్న మనం బీహార్ ఎలక్షన్స్ నిర్వహించుకున్నారు కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు బీహార్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అత్యధికమైనటువంటి మెజారిటీతో బీహార్ ఎన్నికల్లో బీహార్ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి వెంట ఉన్నారు, ఎన్డీఏ కూటమి వెంట ఉన్నారని చెప్పి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు బీహార్ ఎన్నికల్లో మనం చూసి ఉన్నాం. అది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. బీహారు ఏర్పడిన తర్వాత, బీహార్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత చారిత్రాత్మకమైన తీర్పు. 80% ఒకే పార్టీకి రావడం, ఎన్డీఏ పార్టీకి రావడం ఇదే మొదటిసారి కూడా. ఆపరేషన్ సింధూర్ చేసుకున్న తర్వాత, ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ని చేస్తే దానికి మద్దతుగా మేమంతరం ఉన్నామని చెప్పేసి నిరూపితమైనటువంటి ఎలక్షన్ బీహార్ ఎలక్షన్. అదేవిధంగా రానున్న రోజుల్లో తమిళనాడు కావచ్చు, తర్వాత కర్ణాటక కావచ్చు, తర్వాత కేరళ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుందని చెప్పేసి ముందస్తు సూచనగా మనకి బీహార్ ఎలక్షన్ మనకి సూచిస్తూ ఉంది. దేశం మొత్తం, దేశ ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి అనేక అంశాలు, అనేక పథకాలు కూడా పూర్తిగా మహిళలకి కేంద్రీకృతంగా చేస్తూ తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు కూడా మనకు చూసుకుంటే బీహార్లో అత్యధికంగా మహిళలే నరేంద్ర మోడీ గారికి వెంట ఉన్నారని చెప్పేసి మనం ఎన్నో సందర్భాల్లో మనం వినున్నాం ఈ ఎలక్షన్స్లో, బీహార్ ఎలక్షన్స్లో. దానికి చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను. మనకి నరేంద్ర మోడీ గారు బహిరంగ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మనలాంటి విలేకరుల మిత్రులు కూడా మహిళల్ని అడిగిన సందర్భంలో మహిళల్ని అడిగారు. మనలాంటి విలేకరుల మిత్రులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని మీరు చూసారా అంటే మేము నరేంద్ర మోడీ గారిని చూడలేదు అన్నటువంటి పరిస్థితి. మరి అంత దూరం పోయారు కదమ్మా, మీరు నరేంద్ర మోడీ గారిని ఎందుకు చూడలేదంటే మేము నరేంద్ర మోడీ గారిని చూడలేదంటే నరేంద్ర మోడీ గారిని దర్శించుకున్నామని చెప్పి అన్నటువంటి పరిస్థితి బీహార్లో ఉన్నటువంటి మహిళలు. అంటే ప్రతి గ్రామంలో కూడా, బీహార్లో కాదు దేశం మొత్తం కూడా మహిళల్లో ముద్ర వేసుకుపోయింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన ఏ విధంగా అట్టడుగు గ్రామాల వరకు, అట్టడుగు చివరి గడప వరకు కూడా హర్ ఘర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ అనే నినాదంతో బీహార్ ఎలక్షన్స్ మనం నిర్వహించుకున్నాం. అదే మనకి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడటానికి వారి యొక్క అభిమానం చూపించడానికి ఈ యొక్క చిన్న నిదర్శనం. హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ అనే నినాదం మహిళల నోట మనం వింటా ఉన్నాం. వారు పెద్ద సంఖ్యలో మనకి భారతదేశం వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు వెంట ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భగవాన్ బిర్సా ముండా గారి జయంతి మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. భగవాన్ బిర్సా ముండా గారు వారు జీవించింది కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఆ 25 సంవత్సరాల్లో వారు ఒక ఆదివాసి అయి ఉండి ఆదివాసీలు స్వతంత్ర పోరాటం కోసం మొట్టమొదటిగా పోరాడినటువంటి ఆదివాసి భగవాన్ బిర్సా ముండా గారు. భగవాన్ బిర్సా ముండా గారి గురించి మనలో ఎంతమందికి తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా మనందరినీ కూడా పత్రికాముఖంగా అడుగుతా ఉన్నాం. చాలా వరకు కూడా బిర్సా ముండా గారి గురించి ఎవరికి తెలియదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు బిర్సా ముండా గారి యొక్క జయంతి నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో చరిత్ర మర్చిపోయినటువంటి అనేక మంది స్వతంత్ర సమరయోధుల్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలోనే అహల్యాబాయి హోల్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుపుకున్నాం. అహల్యాబాయి హోల్కర్ గారు అంటే ఎవరో కూడా మన ఎవరికి తెలియదు, మరాఠా యోధురాలు. దాన్ని కూడా మనం నర్సాపేటలో పెద్ద సంఖ్యలో సుమారు 500 మందిని హాల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి చోట కూడా అహల్యాబాయి హోల్కర్ గారి జయంతులు మనం జరుపుకున్నాం. అదేవిధంగా మొన్న జాషువా గారి జయంతి 130వ జయంతి మన ప్రాంతవాసి, మన పల్నాడు ప్రాంతవాసి, మన వినుకొండ నియోజకవర్గంలో జన్మించినటువంటి వాసి, అటువంటి గుర్రం పాత్ర ఎంతో ఉందని చెప్పేసి మనం భారతీయ జనతా పార్టీ గుర్తించి ఆ రోజు కూడా మన యొక్క వినుకొండ నియోజకవర్గంలో వారి జయంతి ఘనంగా మనం నిర్వహించుకోవడం, దానికి పెద్ద సంఖ్యలో కవుల్ని ఆహ్వానించుకోవడం, పెద్ద సంఖ్యలో సుమారు కని విని ఎరుగని రీతిలో 1000 మంది
ప్రజానీకంతో ప్రజలతో స్వచ్ఛందంగా వచ్చారు. అటువంటి ప్రజలతో మనం ఆ రోజు హాల్ మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు భగవాన్ బిర్సా ముండా గారి జయంతి కూడా మనం ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. వారి గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏదైనా ఉంది. ఆదివాసీలకి అండగా, ఆదివాసీలకి గుర్తుగా, ఆదివాసీలకి దైవంగా భావించేటటువంటి భగవాన్ బిర్సా ముండా, వారికి పేరు ముందే భగవాన్ అని చెప్పి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఆదివాసీల నుంచి వదిలినటువంటి మొట్టమొదటి బాణం స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా గారి జయంతి ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ జయంతికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.